ఇక బీజేపీ ఎంత ఘోరం అంటే జనగణన వేయాలి, కులాలను లెక్క పెట్టాలి, కులగణన వేయాలి అని చెప్పి అనేకమైనటువంటి మంది కోట్లకు పోయినారు. సుప్రీంకోర్టుకు పోతే ఏమాత్రం మొహమాటం లేకుండా బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునేటటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడిచేటటువంటి కేంద్ర ప్రభుత్వం మేము కులగణన చేయము అని చెప్పి వాళ్ళు అఫిడవిట్ వేసిరు కోర్టులో. ఇది ఎప్పుడు వేసిరు? 2017లో వేసిరు. మరి 2017లో ఆయన అఫిడవిట్ వేసిండు. ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి తెలియదా? మేనిఫెస్టో చేసేటప్పుడు తెలియదా? చట్టం చేస్తే బీజేపీ ఒప్పుకోదని తెలియదా? అయినా మనని మోసం చేయడానికి ఈ మాట ఇచ్చారు. ఇవాళ నేను బీజేపీ పార్టీని అడుగుతున్నా, మీరు అక్కడ కులగణన చేయమని చెప్పిండ్రు, కానీ ఇక్కడ తెలంగాణ బీసీ సమాజం కోరుకున్నది, మేము పోరాటం చేసినాం, ఇవాళ బిల్లు వచ్చింది, బిల్లు పాస్ అయింది. మరి ఆ బిల్లు మీరు తక్షణమే పాస్ చేయాలి. ఎట్లా అయితే తమిళనాడులో ఇంప్లిమెంటేషన్ అవుతుందో అట్లా తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ అయ్యేటట్టుగా బీజేపీ మాకు సహకరించాలని చెప్పి ఇక్కడ భారతీయ జనతా పార్టీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.